మరి ముందు 30,000 అమ్మాయిలు తప్పిపోయారు, 40,000 మంది పోయారు, సుగాలి ప్రీతి అవన్నీ మాట్లాడి మరి అధికారం వచ్చి నాకు ఏమన్నా మాట్లాడండి ఒక రోజు వాటి గురించి లేదు. మరి దాన్ని ఏమన్నా మీరు మాట్లాడతారు, టైం ఇవ్వాలి, దానికి గిట్ట టైం ఇస్తే మాట్లాడతారని చూసినాము. కాకపోతే ఏం తెలియంది రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడన్న, ఎమ్మెల్యేగా ఎందుకు గెలుస్తాడు చెప్పు. కాదు, అంత పెద్ద మాట ఎందుకు అన్నాడు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. ఇప్పుడు ఆయనకు ఏం చేయాలనో అర్థమైతలేదు. అసలు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం గిట్ట లేదు, ప్రతిపక్ష హోదా గిట్ట లేదు. ఆయన బాధపడుతుండు, నన్ను ఎవరు గుర్తిస్తలేరు అని. సో అందు గురించి ఆ మాట అన్నాడు. ఏందంటే ఆయనకు ఏం చేయాలనో అర్థం అవ్వట్లేదు. ఓడిపోయి ఇంట్లో కూర్చొని బయటికి రాక, అసెంబ్లీకి రాక, ప్రతిపక్ష హోదా గిట ఇయ్యలేదు కదా, రానియలేదు కదా, నన్ను ప్రజలు ఇట్లనన్నా గుర్తిస్తారేమో అని వచ్చిండు. ఏం తెలియందే 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి ఏం తెలియందే ఎమ్మెల్యే అయ్యిండు అన్న. ఏం తెలియందే అసెంబ్లీలో మాట్లాడుతుండ పవన్ కళ్యాణ్ అన్న. తెలిసే కదా, అన్నీ తెలిసే కదా మాట్లాడుతుండు. ముందు 30,000 అమ్మాయిలు తప్పిపోయారు, 40,000 మంది పోయారు, సుగాలి ప్రీతి అవన్నీ మాట్లాడి మరి అధికారం వచ్చి నాకు ఏమన్నా మాట్లాడండి ఒక రోజు వాటి గురించి. లేదు. మరి దాన్ని ఏమన్నా మీరు మాట్లాడతారు, టైం ఇవ్వాలి, దానికి గిట్ట టైం ఇస్తే మాట్లాడతారని. అవును, మాట్లాడతారన్న. అంటే ఎలక్షన్ల కోసం ఏదైనా మాట్లాడతారు పవన్ కళ్యాణ్. అంటే మీరు ఇన్ని రోజులు ఏం చేశారు మరి? జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు? ఈ రోజు వచ్చి అన్ని మాట్లాడుతుండే, మళ్ళీ ఇన్ని రోజులు ఏమైంది మరి? 1 year అయింది, ఇప్పుడు వచ్చిండు, ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతుండు. నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు, 11 నిమిషాలు ఉండి నువ్వు ఏదో హంగామా చేసి నువ్వే వెళ్ళిపోయినావు, 2 పాయింట్ అని నువ్వంటే నీ విశ్వరూపం ఎక్కడ పోయింది? ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నా కూడా భయపడ్డారంట కదా కూటమి పాలన. వాళ్ళు ఎందుకు భయపడతారు? నువ్వు ఈయనకి లేదు, అసలు ప్రతిపక్ష హోదానే లేదన్నా. మాట్లాడే హక్కు లేదు ఈయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అందు గురించి వెళ్ళిపోయిన గొడవ చేసి. అసెంబ్లీకి మాట్లాడే హక్కు లేనప్పుడు ఎవరు దమ్ముంటారండి అన్నాడు. ఒక్కసారి వస్తేనేమో హోదా హోదా మరి మాట్లాడేది లేదు, ఆయనకు ప్రిపేర్ అయ్యి రాలేదు. మరి లేదు, సోషల్ మీడియా అంటే భయమా, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే భయమా? ఒకటి ఏంటంటే ఆయనకు హోదా లేదు, ఇయ్యలేరు వాళ్ళు, లేదు కాబట్టి. కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న జగన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏందన్న? ఏం లేదు, ఒట్టిగా ఆయన ఆవేదన బయటికి తీస్తుండు అంతే. 2 పాయింట్ అని అదని ఇదని ఆయన ఆవేదన తట్టుకోలేకపోతుండు. నా పేరు గిట్ట రెడ్ బుక్లో ఉందని ఆయనకు భయం అవుతుంది. అందు గురించి ఏదేదో మాట్లాడుతుండు ఈరోజు.